అందరూ క్రియేట్ Recording చేసుకుంటున్నారు. in progress. ఓకే, కస్టమర్స్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఎలా వ్యవహరించాలనేది సార్ ఈరోజు తెలియజేస్తారు. మ్యాక్సిమం మనము ఈవినింగ్ కూడా మన యొక్క బిజినెస్ సెషన్ పెట్టుకుంటాము. మార్నింగ్ వీలైన వాళ్ళు మార్నింగ్ తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవడం కూడా మంచి హ్యాబిటే. ఈవినింగ్ కూడా మన బిజినెస్ మీట్ ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. సార్ కోటం సార్, ప్లీజ్ వెల్కమ్. స్టార్ట్. Thank you, Thank sir. you, sir. Very good Very good evening, evening. everybody. Fine, fine. In between. సో అగైన్ మనకి మోర్ అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఎప్పటికప్పుడు ముందుకు తీసుకెళ్తున్నారు. సార్కి ఒకసారి హార్ట్ఫుల్గా హార్ట్ అండ్ నేచర్కి కూడా ఇలాంటి అవకాశం మనకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఆన్ టైం వచ్చినందుకు, ఈ సెషన్లో ఉండి సపోర్ట్ చేస్తున్నందుకు. మార్నింగ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. డైరెక్ట్ సెల్లింగ్లో ఒక ప్రొడక్ట్ గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు కస్టమర్ నుంచి ఎలాంటి అవి రిజెక్షన్స్ కాదండి, క్వశ్చనింగ్సే. నో అనేవి వచ్చిందంటే అది రిజెక్షన్ కాదు. ఎక్కడో మనల్ని చెక్ చేసుకుంటే మంచిదని, పాజిటివ్లు ఉంటే మంచిదని నా ఉద్దేశం. సో ఇప్పుడు కొన్ని వీడియోస్ ఉన్నాయి మనకి, చాలా చక్కటి అవేర్నెస్ ఇస్తాయి. అందులో ఫస్ట్ ఒక వీడియో ఉంటుందండి అబౌట్ ఇప్పుడు ఒక మేడం ఇప్పటివరకు ఒక వీడియో వచ్చింది డిజిటల్ మహిళ సంబంధించి 5 years స్పాన్లో ఎంత వ్యాస్ట్ చేంజ్ డెవలప్మెంట్ ఉంది అని. అట్లాగే మరి అందులో చాలా మంది మహిళలు ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళకి వచ్చిన చేతి పనులన్నీ అందులో పెడతా ఉన్నారు. స్కిల్స్ నేర్చుకున్నారు. మేడం పదం వాడారు, స్కిల్ నేర్చుకోమంటుంది అంతే. స్కిల్ నేర్చుకోకుండా మీరు ధనియాలు వేస్తే కొత్తిమీరలా ఉండదు, ఇది బ్యాంబూ లాంటిది బిజినెస్ అని చెప్పారు ఆవిడ. డైరెక్ట్ సూటి మాటే, వెయిట్ చేయాలి అంతే. అక్కడ ఇంకో మాట కూడా అన్నారు, 30 సంవత్సరాలు వృధా అయిపోయినప్పుడు లేని బాధ ఈ 3 నెలలు 3 సంవత్సరాలు ఎందుకు వచ్చేస్తుందని కూడా అడిగారు. సో ఇది బిజినెస్ కాబట్టి ఒక వెయిటింగ్ పీరియడ్ ఉంటుందండి. ఈ వెయిటింగ్ పీరియడ్ ఏంటంటే నేర్చుకుంటూ ఉండాలి. అలా ఉండడం కాదు, ఐడియా వేసేసి ఉండడం కాదు, నేర్చుకుంటూ వెళ్ళాలి. మరి ఆవిడంటే డిజిటల్ మహిళ చాలా సక్సెస్ఫుల్గా వెళ్తుంది. మరి మనం ఎంచుకున్న రంగం ఎలా ఉండబోతుంది అది కూడా మనకు ఐడియా ఉండాలి కదా. అప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ ఓకే, నలుగురికి చెప్పడానికి కూడా మనకి ధైర్యం ఉంటుంది. కాబట్టి అసలు మన ఇండియాలో గ్రోత్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం 2030 నాటికి. సెల్లింగ్ రంగం అద్భుతమైన వృద్ధిని సాధిస్తుందని అంచనా. డైరెక్ట్ సెల్లింగ్ రంగం భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ రంగం అద్భుతమైన వృద్ధిని సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం, మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం ఇది కేవలం ఒక వ్యాపారంగానే కాకుండా ఒక ప్రధాన ఇన్కమ్ సోర్స్ గా కూడా మారబోతుంది. పాయింట్ నెంబర్ 1, ఇది కేవలం బిజినెస్ కాదండి, ఇది మెయిన్ ఇన్కమ్ సోర్స్ అవ్వబోతుందంట. ఒక ప్రధానమైన ఇన్కమ్ సోర్స్ కామన్ మ్యాన్కే కాదు, ఎవ్రీ ఇండియన్ తను అనుకుంటే గనక, తలుచుకుంటే గనక, ఇంట్రెస్ట్ ఉంటే గనక ఇది ఒక ఒక ఇన్కమ్ సోర్స్ కింద మార్చుకోవచ్చు మాట అండి. ఇది 2030 నాటికి డైరెక్ట్ సెల్లింగ్ గ్రోత్ ఎలా ఉండబోతుంది, దీంట్లో పనిచేసే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మార్కెట్ సైజ్ మరియు KPMG లాంటి పెద్ద సంస్థల నివేదికల ప్రకారం భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ 2025 నాటికి దాదాపు 64,500 కోట్లు చేరుకుంది. 2025 నాటికి చేరుకున్నామండి ఆల్రెడీ. ఇదేదో మనకి చిన్న చిన్న వాళ్ళు ఇచ్చిన నివేదికలు కాదు, KPMG, ఫిక్కీ లాంటి వాళ్ళు ఇచ్చిన నివేదికలు. భారతదేశంలో 2025 నాటికే 64,500 crores ఆల్రెడీ దాటిపోయామంటండి. అంత పెద్ద మార్కెట్లో మనం ఉన్నాం. ఇంకా ముందుకెళ్తే 2030 నాటికి ఇది 1,00,000 కోట్ల పైన మార్కెట్ టచ్ చేసే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. రెండో విషయం ఉపాధి అవకాశాలు, ఎంప్లాయ్మెంట్ పార్టిసిపేషన్. ప్రస్తుతం ఈ రంగంలో కొన్ని లక్షల మంది పనిచేస్తా ఉన్నారు, కానీ 2030 నాటికి దాదాపు 180 లక్షల మంది పైన ఇండియన్స్ పూర్తి స్థాయిలో ఫుల్ టైం ఈ ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఫుల్ టైం ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందంటండి. ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ గానే ఇదే ఒక ఫైనల్ జాబ్ కింద మార్చుకుని ఫుల్ టైమర్స్ వస్తారంట అప్పటికి. ఎందుకు వస్తారంటే ద మార్కెట్ సైజ్ అంతా పెరుగుతూ ఉంటుంది అన్నమాట అండి.
దీంట్లో మహిళలు 60% కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం డైరెక్ట్ సెల్లింగ్ ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. గవర్నమెంట్ రెగ్యులేషన్స్, గతంలో డైరెక్ట్ సెల్లింగ్ సరైన చట్టాలు లేవు, కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం కన్స్యూమర్ ప్రొటెక్షన్ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021 వచ్చిన తర్వాత ఈ చట్టాలు చాలా కఠినంగా ఉండడం వల్ల మోసపూరిత కంపెనీలు, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ని మెయింటైన్ చేసే కంపెనీలన్నీ కూడా క్లోజ్ అయ్యి నిజమైన ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో ప్రజలు జాయిన్ అయ్యి పని చేస్తారు. అండ్ ఆ కంపెనీస్ కి గౌరవం, నమ్మకం కూడా పెరుగుతుంది. 2030 నాటికి ఇది అత్యంత సేఫ్ ఆపర్చునిటీ కెరియర్ గా మారబోతుంది. సో ఇప్పుడు ప్రజల్లో ఆలోచన ఏముందంటే ఇది అన్సేఫ్, ఇది కాదు, ఇది లాంగ్ రన్ నడవదు అనేటువంటిది. కానీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 years లో ఇదే ఉమెన్ ఎంపవర్మెంట్ కి బెస్ట్ రోల్ అవబోతుంది, ఇదే ఎంప్లాయ్మెంట్ కి మెయిన్ సోర్స్ అవబోతుంది. అట్లాగే ట్రస్ట్ కూడా హెవీగా బిల్డ్ అవుతుంది అన్నమాట. విత్ ఇన్ 5 years లోనే దీని రూపురేఖలు మొత్తం మారబోతున్నాయి. మెయిన్ గ్రోత్ కి కారణం డిజిటలైజేషన్. సోషల్ మీడియా ఎక్కువగా జనాలు యూజ్ చేయడం వల్ల ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడం గానీ, టీమ్ బిల్డింగ్ గానీ చాలా సులభం అయిపోయింది. హెల్త్ అండ్ వెల్నెస్ ఎలా సులభమైందంటే అండి, టెక్నాలజీ వల్ల మాత్రమే సులభమైంది. హరిసార్ అనేవారు దేవుడు ఏ రూపంలో ఉన్నాడు ఇప్పుడు 2020 తర్వాత అంటే టెక్నాలజీ రూపంలోకి వచ్చేసాడు. ఎందుకంటే కరోనా టైంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెద్ద పెద్ద శాలరీస్ ఉన్న వాళ్ళు కూడా ఇన్కమ్, వాట్ ఈజ్ నెక్స్ట్ ఇన్కమ్ అని ఆలోచిస్తూ ఉంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న వాళ్ళు మాత్రం చాలా సేఫ్ గా బిజినెస్ చేయగలిగామండి, పర్టికులర్ ఇండస్ట్రీలో. సో టెక్నాలజీ వచ్చింది, వ్యాపారం ఈజీ అయిపోయింది, ఒకే చోట కూర్చుని ఎంటైర్ వరల్డ్ మొత్తం మనం బిజినెస్ చేసేటువంటి ఆపర్చునిటీ మనకు వచ్చింది. అలాంటి టెక్నాలజీ దీంట్లోకి ఇన్బిల్ట్ అయిపోయిందండి. సో దానివలన ఇది ఎక్కువ మందికి చేరడానికి, ఎక్కువ ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఈ ఈ ఈ కమింగ్ 5 years లో ఏ సెక్టర్ కి ఎక్కువగా ఇది ఛాన్సెస్ ఉంటుందో చెప్తున్నారు, చూద్దాం. పెరిగిన డిమాండ్. డైరెక్ట్ సెల్లింగ్ లో ఎక్కువగా హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి. ప్రజల ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడం వల్ల ఈ యొక్క ప్రొడక్ట్స్ కి ఒక మంచి డిమాండ్ పెరగబోతుంది. 2030 నాటికి జనాల్లో హెల్త్ అండ్ వెల్నెస్ పైన ఒక మంచి అవేర్నెస్ రాబోతుంది. సో కమింగ్ డేస్ లో ఆల్రెడీ చిన్న చిన్నగా మొదలైంది, మనం కల్లారా చూస్తున్నాము. ఒక 5 years తర్వాత ఇది చాలా బూమింగ్ లో ఉంటుందండి, చాలా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు. బై గాడ్ గ్రేస్ మనం హెల్త్ అండ్ వెల్నెస్ సెక్టర్ లోనే ఉన్నాము. దీనికి చాలా ఫ్యూచర్ ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. ఆర్గానిక్ ప్రొడక్ట్స్, కెమికల్స్ లేనటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని, నేచురల్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేయడానికి జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఎక్కువగా ఈ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడానికి సిద్ధపడుతున్నాయి, ఆల్రెడీ చేస్తూ ఉన్నాయి కూడా. భవిష్యత్ సిద్ధంగా ఉండాలి, డైరెక్ట్ సెల్లింగ్ లో మీకు ఒక మంచి ఫ్యూచర్ ఉండాలంటే టెక్నాలజీని వాడడం నేర్చుకోండి. సో ఇంకొకటి ఏంటంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఫ్యూచర్ అంతా అదే ఉంటుందండి. అంటే మాది ఆర్గానిక్ అనుకుంటే కనుక ఫ్యూచర్ ఏది డిసైడ్ చేస్తుంది అంటే సర్టిఫికేషన్స్ డిసైడ్ చేస్తుంది, అది ఆర్గానిక్ కాదండి. అందుకనే కేంద్ర ప్రభుత్వం, సాక్షాత్ ప్రధానమంత్రి కూడా ఒక ట్రేడ్ మార్క్, ఆయుర్వేదానికి ఒక ట్రేడ్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఫాలో చేస్తారో, కల్టివేషన్ లో గైడ్ లైన్స్ ఫాలో చేస్తారో వాళ్ళకి మాత్రమే ఫ్యూచర్ ఉంటుందండి. సో బై గాడ్ గ్రేస్ మనం అందులో మొదటి వరుసలోనే ఉన్నాము. అండ్ ఇప్పుడు ఆయన అంటున్నాడు, మీరు ఫ్యూచర్ లో డెవలప్ అవ్వాలంటే టెక్నాలజీని మాత్రం నేర్చుకోండి అని చెప్తున్నాడు. పద్ధతుల్లో కాకుండా జూమ్ కాల్స్, వాట్సాప్ మార్కెటింగ్, వీడియో కంటెంట్ క్రియేట్ చేయడం, చిన్న చిన్న వీడియో ఎడిటింగ్ చేయడం కావచ్చు, ఇలాంటివి ఖచ్చితంగా బిజినెస్ లో నేర్చుకోండి. సరైన కంపెనీని ఎంచుకోవటం, 2030 వరకు నిలబడే బలమైన ప్రొడక్ట్స్, ఎథికల్ ప్లాన్ ఉన్న కంపెనీస్ లో ఉండండి. స్కిల్స్, కేవలం ప్లాన్ చెప్పడమే కాకుండా టీమ్ మేనేజ్మెంట్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునే విధంగా మీరు ముందుకెళ్తే ఒక మంచి గ్రోత్ ని మీరు పొందొచ్చు. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లలో ఒకటి. కాబట్టి ఇప్పుడు మీరు పడుతున్న శ్రమకి 2030 నాటికి చాలా పెద్ద ఫలితం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ ని ఒక కెరియర్ ఆపర్చునిటీగా మీరు పని చేసుకుంటూ ముందుకు. సో దీన్ని ఆయన జస్ట్ స్టార్ట్ చేయండి, ఊరికి ఒక ఐడియా వేసి ఉంచండి, ఫ్రెండ్ చెప్పాడు కదా అనేం చెప్పట్లేదు. డైరెక్ట్ స్టేట్మెంట్, కెరీర్ ఆప్షన్ గా పెట్టుకోమంటున్నారు. కెరీర్ ఆప్షన్ గానే పెట్టుకోమంటున్నారంటే ఈ మార్కెట్ సైజ్ ఎంత పెద్దది అవుతుందో చూడండి. వెరీ సింపుల్ అండి. ప్రొడక్ట్ మన చేతిలోకి వచ్చింది, వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ మన చేతిలో ఉంది. దాన్ని ప్రమోషన్ చేసేటువంటి డిజిటల్ మార్కెట్ కూడా మన దగ్గర ఉంది, వాట్సాప్ రూపంలో, జూమ్ రూపంలో. ఇక మనం కూర్చుని నేర్చుకోగలిగితే 2026 అంతా స్కిల్స్ మీద ఫోకస్ పెట్టగలిగితే ఆఫ్టర్ 4 years మనం బెస్ట్ మార్కెట్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే దీన్ని క్రియేట్ చెయ్యాలి అంటే అసలు ఏం చేయాలి? మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మనం ఒకసారి చూద్దాం. 2 వీడియోస్ ఉన్నాయి, చాలా అవేర్నెస్ ఉంటుంది వాటిలో మనకి.
పర్టికులర్గా ఉమెన్కి ఎందుకు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటున్నాం అనేది ఒకసారి చూద్దాం మనం. మార్పు చెందింది. ఇప్పుడు జనాల ఆలోచన విధానం ఎలా ఉంది, ఇలాంటి చాలా ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీపై జనాల ఆలోచన విధానం గత 10 ఏళ్లలో ఎలా మార్పు చెందింది, ఇప్పుడు జనాల ఆలోచన విధానం ఎలా ఉంది, ఇలాంటి చాలా విషయాలు మనం ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ పరశుని హనుమయ్య. ఐ ఫౌండర్ ఆఫ్ సక్సెస్ క్లబ్. నేను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి క్వాలిటీ కాంటెంట్ ని ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇది మీకు హెల్ప్ అవ్వచ్చు. ఇప్పటికీ సమాజంలో 2 రకాల భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి జనాలకి. దీంట్లో మొదటిది నెగిటివ్ మైండ్ సెట్. ఎందుకు ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఇన్ని గైడ్ లైన్స్ అవేర్నెస్ వచ్చినా కూడా ప్రజలు నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. చాలా మందికి ఇప్పటికీ కూడా ఇండియన్స్ కి డైరెక్ట్ సెల్లింగ్ అనగానే కొన్ని విషయాలు బాగా గుర్తొచ్చి వాళ్ళు దీనిపై నెగిటివ్ గా థింకింగ్ చేస్తారు. దీంట్లో మొదటిది స్కామ్లు, మనీ సర్క్యులేషన్స్. గతంలో కొన్ని కంపెనీలు డబ్బు కట్టండి మీకు డబుల్ ఇన్కమ్ దొరుకుతుంది అని మోసపూరితమైనటువంటి స్కామ్లు చేసి జనాలను నష్టపరిచారు. దాని కారణంగానే ఇప్పుడు కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ కూడా అలాంటిదనే ఒక భ్రమలో చాలా మంది ఉన్నారు. చైన్ సిస్టమ్ కేవలం పీపుల్స్ ని జాయిన్ చేపించే బిజినెస్ అని, ఇందులో మొదటగా జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ప్రాఫిట్ ఉంటుందని ఒక బలమైన నమ్మకం జనాల్లో నెగిటివ్ గా ఏర్పడింది. మొహమాటం స్నేహితులకి వస్తువులు అమ్మి వాళ్ళతో సంబంధాలు పాడు చేసుకోవడం ఇష్టం లేక చాలా మంది దూరంగా ఉంటారు. మరి డైరెక్ట్ సెల్లింగ్ లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇండియాలో గత 5-6 సంవత్సరాలలో చాలా మారింది. ముఖ్యంగా జెన్జీ యువత దీన్ని కెరియర్ గా చూస్తున్నారు. ఎస్పెషల్లీ ఇండియన్ గవర్నమెంట్ కన్స్యూమర్ అఫైర్స్ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021 తీసుకొచ్చిన తర్వాత ఈ ఇండస్ట్రీని నమ్మకంగా మార్చింది. చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్. మనకి బిఫోర్ డేస్కి ఇప్పుడు డేస్కి మొత్తం మారిపోయింది. ఎందుకంటే జనరేషన్ మారుతుంది, టెక్నాలజీ ఎంత మారుతుందో జనరేషన్ కూడా మారిపోతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, రీసెంట్గా ఒక 2 వీక్స్ బ్యాక్ కాక్రోచ్ అనే ఒక పొలిటికల్ పార్టీ పుట్టుకొచ్చింది, డిజిటల్ పొలిటికల్ పార్టీ. గమనించారా? ఒక రోజు నైట్కి దాని సబ్స్క్రైబర్స్ 3 మిలియన్స్ ఉంటే నెక్స్ట్ డే ఈవినింగ్కి 6 మిలియన్స్ అయిపోయారండి. ఎంత అందులో 99% యూతే ఉన్నారంట. సో ప్రజలు ఏమి కోరుకుంటున్నారని చాలా ఇంపార్టెంట్. పాతది అయిపోయింది, ఈ నెట్వర్క్ మార్కెట్ నెగిటివిటీ అంతా అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంటే రంగంలో దిగింది. దీన్ని ఎట్లాగైనా సరే పైకి తీసుకురావాలి. ఒక లైఫ్ ఇన్సూరెన్స్కి ఎలాగైతే ట్రస్ట్ బిల్డ్ అయిందో అలాగే డైరెక్ట్ సెల్లింగ్ కూడా ట్రస్ట్ బిల్డ్ అవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పుడు మనం చిన్న చిన్న విషయాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం మనకే లేదు. ఇప్పుడు ఇది మెయిన్ ఇన్కమ్ సోర్స్ అయింది, యువతకి ఇది ఒక ప్రధాన ఆయుధంగా మారబోతుంది. అందుకని డైరెక్ట్గా వాళ్ళే గవర్నమెంటే గైడ్ లైన్స్ పట్టుకొచ్చినండి ఏ కంపెనీలు ఏం చేయాలని. అటువంటి ట్రస్ట్ బిల్డ్ అవుతున్న ఈ టైంలో మనం మరింత ఫోకస్డ్గా దీని మీద ఆలోచించగలిగితే మనము పూర్తి కెరీర్ దీన్ని పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది ఒక లీగల్ బిజినెస్ అని జనాలు గుర్తిస్తూ ఉన్నారు. స్కిల్స్ కోసం డిగ్రీ ఉన్న ఉద్యోగాలు రాని వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ఇండస్ట్రీని ఒక ట్రైనింగ్ గ్రౌండ్ గా వాడుకుంటున్నారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఇండియన్ కంపెనీస్ క్వాలిటీ ప్రొడక్ట్ ని తయారు చేస్తూ ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ తీసుకొని రావడం వల్ల ప్రజలు దీన్ని యూజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. మేజర్ గా యూత్ ఫినాన్షియల్ ఫ్రీడమ్, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా గ్రోత్ అవ్వాలని డైరెక్ట్ సెల్లింగ్ లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. హౌస్ వైఫ్స్ ఇంటి దగ్గరే రెస్పెక్ట్ఫుల్ ఇన్కమ్ ని సంపాదించుకునే మార్గంగా డైరెక్ట్ సెల్లింగ్ ను భావిస్తూ ఉన్నారు. మిడిల్ ఏజ్ పీపుల్ ఇప్పటికీ కొంచెం అనుమానంగానే చూస్తారు దీన్ని. ఎందుకంటే వాళ్ళు గత 10 years బ్యాక్ ఏదైతే కంపెనీస్ లో జాయిన్ అయ్యి నష్టపోయారో ఇప్పటికి కూడా వాళ్ళ మైండ్ లో అదే నడుస్తూ ఉంది. ఇది ఫ్రాడ్, వేస్ట్, దీంట్లో డబ్బులు రావు, ఊరికే టైం వేస్ట్, ఇలాంటివే వీళ్ళకి ఎక్కువ ప్రూఫ్స్ మనం చూపించాల్సి ఉంటది. జనాలు మిమ్మల్ని చూసి వస్తారు, కంపెనీ కాదు. అందుకే మీరు ఏం చేయాలి అంటే నో ఓవర్ హైపింగ్. అతిగా చెప్పకండి. రాత్రికి రాత్రి కార్లు, బంగ్లాలు వచ్చేస్తాయని చెప్తే జనాలు నమ్మరు. ఇది కూడా ఒక కష్టపడి చేయాల్సిన బిజినెస్ అని, ఫలితం అద్భుతంగా ఉంటుందని నిజాయితీగా చెప్పండి. ప్రొఫెషనలిజం. మీ దగ్గర క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఉంటే డైరెక్ట్ సెల్లింగ్ లో మీరు కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు. సొల్యూషన్ ఇవ్వండి. ఇవ్వడం కంటే వాళ్ళ ఆరోగ్యానికి లేదా ఫినాన్షియల్ ప్రాబ్లమ్ కి మీ బిజినెస్ ద్వారా ఏం సొల్యూషన్ ఇస్తారో వివరించండి. మీరు గమనించారండి, ఎంటైర్ వీడియోస్లో 2 ట్రిగ్గర్ పాయింట్లు, ఒకటి ఆరోగ్యం, 2 ఫైనాన్షియల్. ఒకటి ఆరోగ్యం, 2 ఫైనాన్షియల్. ఎక్కడ వేరే ప్రొడక్ట్ల గురించి ప్రస్తావన లేదు. అంటే దీని అర్థం ఏంటంటే ఫ్యూచర్ మొత్తం హెల్త్ ప్రొడక్ట్ల మీద డిపెండ్ అయ్యి ఉంది. ప్రజల ఆరోగ్యం మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఇప్పుడు లగ్జరీస్ కార్లు, బంగ్లాలు ఎట్లా కొంటున్నారో ఫ్యూచర్లో అతను ప్రతి రూపాయి కూడా హెల్త్ కోసమే ఖర్చు పెట్టేటువంటి అవకాశం వస్తుందంటండి. అటువంటప్పుడు సరైన సొల్యూషన్లు ప్రొఫెషనలిజంలో కానీ మనం ఇవ్వగలిగితే, మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి చెప్పగలిగితే, మన R&D గురించి వాళ్ళకి వివరించగలిగితే దిస్ ఇస్ ద వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అవుతుందండి. అండ్ ప్రతి మనిషికి కూడా
డిగ్రీ చదువుకున్నా లేకపోయినా చదువుతో సంబంధం లేకుండా ఒక ఇన్కమ్ సోర్స్ కింద ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్. దీన్ని మనం ఎంత నేర్చుకోగలిగితే, సెషన్‌లో ఎంత వినగలిగితే అంత మనకి హెల్ప్ అవుతుంది. అయితే ఈ టైంలో మనం మార్కెట్‌కి వెళ్తాము. నేర్చుకుంటున్నాము, మార్కెట్‌కి వెళ్తాము. మార్కెట్‌కి వెళ్ళేటప్పుడు ఒక చిన్న ఒకసారి ఒక చిన్న పాయింట్ మళ్ళీ మనం ఇక్కడ కనెక్ట్ చేసుకొని వెళ్దాము. ఓకే. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి ఒక ఫ్యూచర్ ఇండస్ట్రీ అని చెప్పారు కదా, ఇది ఒకసారి బోగస్ సార్, దీన్ని ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్ దీని గురించి ఏం చెప్తున్నారు ఒకసారి చూసి మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. सेल्फ एम्प्लॉयमेंट का काम देश में ఆర్థికపరమైనటువంటి చాలా అవసరం ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఉపాధి. ఉద్యోగాలన్నీ కూడా ఇంకా ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలే కూడా ఉండట్లేదు. ప్రజలకి ఉపాధి అనేది దొరకట్లేదు, కొనుగోలు శక్తి అనేది కూడా ఉండట్లేదు. సంపాదించే ఒక సోర్స్ అవసరం, ఒక సపోర్ట్ ఇన్కమ్ అనేది చాలా అవసరం. అయితే ఈ పార్లమెంట్ మెంబరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతగా డైరెక్ట్ సెల్లింగ్ని సపోర్ట్ చేస్తుందనేది చూడండి. ఇప్పుడు మొన్న ఇటీవల ఉమెన్స్ డే రోజు చెప్పిన మాట, एम्प्लॉयमेंट का काम देश में डायरेक्ट सेलिंग करता है, दूसरी कोई वर्टिकल नहीं है जो सेल्फ एम्प्लॉयमेंट का काम करता है। ఏం పని అంటే ఇది కోటం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పని. ఓకే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇంట్లో ఉన్న మహిళలకు కానీ చిన్న చిన్న జీతాలకి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కానీ మనీ సరిపోని వాళ్ళకి ఒక సపోర్టెడ్గా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఫుల్ టైం కూడా పెట్టుకొని చేసుకునేటువంటి అవసరం. ఇది ఇంకా ఇదే అంత పెద్ద ఇండస్ట్రీ. तो हमको अपने डायरेक्ट सेलर होने पर गर्व होना चाहिए। ఒక డైరెక్ట్ సెల్లర్ అంటే ఎట్లా ఉండాలంట, డైరెక్ట్ సెల్లర్ అని చెప్పుకోవడానికి గర్వపడాలి అని. We are contributing to national economy। अभी हमारे दोनों आदरणीय मंत्रीगण इस बात को कह रहे थे। और अभी 24-25 हजार करोड़ की इंडस्ट्री है, हम 1 लाख करोड़ की कैसे करें, हमें उस पर बातचीत करनी चाहिए। और ये 1 लाख करोड़ का टारगेट कोई बड़ा टारगेट नहीं है, 140 करोड़ का देश है और हम 140 लाख करोड़ रुपए का रिटेल का व्यापार हर साल करते हैं। అంత గొప్ప ఇండస్ట్రీ, అంత యొక్క ఇన్కమ్ని మనం క్రియేట్ చేసేటువంటి వ్యవస్థ ఇదంతా కూడా. ఓకే, భారతదేశానికి 100% జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్లు పే చేస్తున్నటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. దీనికి ఫ్యూచర్లో ఇంకా చాలా మంచి కితాబు ఉండకపోతుంది. దీన్ని ఇంకా మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ ఇండస్ట్రీకి కూడా ఇంత సపోర్టెడ్గా రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. దీని గురించి మనం తెలుసుకోవాలి. మన యొక్క కస్టమర్స్ కానీ ఎవరైతే వివైటీస్ ఉంటారో ఇంకొకరికి షేర్ చేస్తున్న వాళ్ళు ఈ యొక్క ఇండస్ట్రీ గురించి ఇంకా ఫ్యూచర్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఈ యొక్క ఫ్రీడమ్ స్టెప్స్ అనే ప్రోగ్రామ్ని మిస్ అవ్వకండి. ఇది ఒక ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్గా మీరు భావించండి. సర్టిఫికేట్ కోర్స్, ఇది ఒక సర్టిఫికేట్ కోర్స్. దీని మీద అండర్స్టాండింగ్ ఉంటేనే మీరు ఇంకొకరికి వివరించగలుగుతారు. ఇప్పుడు కోటం గారికి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి తను ఇంకా చక్కటి టీంని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకనంటే అవగాహనే ముఖ్యం. ఆదాయం ఎవరికి వద్దు, అందరికి కావాలి, అంతేనా? వందన మేడం, మీకు కూడా అందరికీ కావాలి. కానీ అవగాహనతోటే ఇక్కడ ఆదాయం. పెట్టుబడి ఇంకేమైనా ఉందా? పెట్టుబడి ఏమీ లేదు. ఒకవేళ మీకు ఈ ప్రొడక్ట్స్ నచ్చితే మీ అవగాహనే ఆదాయము. అయితే ఈ ఆపర్చునిటీని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనేటువంటి పాయింట్స్ ఇంకొంచెం ముందుకు వెళ్దాం. చలో, ప్లీజ్ స్టార్ట్. థ్యాంక్ యూ సార్. సారు చెప్పారు కదండి, అవగాహనే ఆదాయం అని. ఇక్కడ ఎంత అవగాహన ఉంటే అంత ఆదాయంలోకి వెళ్తాం. అయితే ఈ అవగాహన ఎక్కడ ఉండాలి? మనం ప్రతిరోజు మార్కెట్లో ఉంటాం కాబట్టి మార్కెట్కి వెళ్ళేటప్పుడు మన ప్రొడక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు అసలు కస్టమర్ మైండ్లోంచి వచ్చేటువంటి కొన్ని క్వశ్చనింగ్స్ ఉంటాయి మనకి. వాటిని జనరలైజ్ చేసి చూద్దాం ఒకసారి. ఇక్కడ నో అనే పదాన్ని అవగాహన చేసుకోవాలంటుంది ఈవిడ. ఎందుకు అవగాహన చెప్తుంది చూడండి చక్కగా.
వేస్ట్ అని కాదు, వాల్యూ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదని. ప్రైస్ ప్రాబ్లం కాదు, ట్రస్ట్ బిల్డ్ అవ్వలేదని. ఇంట్రెస్ట్ లేదని కాదు, అర్జెన్సీ క్రియేట్ చేయలేదని. మార్కెట్ డెడ్ అయిందని కాదు, రైట్ క్వశ్చన్స్ అడగలేదని. లక్ లేదని కాదు, ఫాలో వీక్ ఉందని. చూడండి చక్కగా చెప్పింది. మళ్ళీ ఒకసారి, ప్రోడక్ట్ వేస్ట్ అని కాదు, వాల్యూ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ప్రొడక్ట్ వేస్ట్ ఏమి కాదండి. కస్టమర్ నో అన్నారు. నో వెనకాల ప్రొడక్ట్ వేస్ట్ అని కాదు, ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా లేదని అర్థం. అంటే కస్టమర్కి అవసరమైన విషయాలు ఏదో మనం చెప్పలేదు, కస్టమర్ కోరుకుంటున్నది ఏదో మనకు వాళ్ళకి వివరించలేదు. ఆ ఎక్స్ప్లెనేషన్ కనుక క్లారిటీ ఉంటే మన ప్రొడక్ట్ మన ప్రజెంటేషన్ ఎక్కడ వేస్ట్ అవ్వదండి. ఇది పాయింట్ నెంబర్ 1. మరి ఇది క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలంటే మన దగ్గర ఏముండాలి? కంపెనీ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రొడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, దానికి సంబంధిత వీడియోలు. మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళే ముందు అతనికి సంబంధించిన సమాచారం కరెక్ట్గా మన దగ్గర ఉంటే వాళ్ళకి ఏం అవసరం మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ప్రైస్ ప్రాబ్లం కాదు, ట్రస్ట్ బిల్డ్ అవ్వలేదని. సో ప్రైస్ ప్రాబ్లం కాదండి. 3000 ఒక్కంది ఇది నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. ట్రస్ట్ బిల్డ్ అవ్వలేదు. ట్రస్ట్ ఎట్లా బిల్డ్ అవ్వలేదు? ఏదైనా మన మీదన్నా కాకపోవచ్చు, కంపెనీ మీదన్నా కాకపోవచ్చు, ప్రొడక్ట్ మీదన్నా కాకపోవచ్చు. వాళ్ళకి తెలియదు కదండి. వెరీ ఫస్ట్ టైం ఒకసారిగా షుగర్కి సంబంధించి ఒక కాఫీ వాడండి తగ్గిపోతుంది అంటే వాళ్ళు ట్రస్ట్ బిల్డ్ చేయరు. ఎందుకంటే మనకన్నా ఆపోజిట్లో ఎంబీబీఎస్ ఎండీలు చేసిన డాక్టర్లు జీవితకాలం మెడిసిన్ వాడమని చెప్తున్నారు ఆయన. మనమేమో కాఫీ వాడండి కంట్రోల్ అయిపోతుంది అని చెప్తున్నాం. ఈ రెండింటి మధ్యన ఒక చిన్న అడ్డగీత ఉండిపోయింది. వాళ్ళు సిమ్టమ్ గురించి మాట్లాడుతున్నారు, మన సిస్టమ్ గురించి మాట్లాడాలి. ఎప్పుడైతే సిస్టమ్ గురించి మాట్లాడతామో ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఇలాంటి సమాచారం కనుక కస్టమర్కి అందిస్తే 3000 ఒక్క పెద్ద ప్రాబ్లం కాదండి. ట్రస్ట్ బిల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ట్రస్ట్ ఎట్లా బిల్డ్ అవుతుంది? అప్పుడు ఆల్రెడీ సొసైటీలో నేము ఫేమ్ ఉన్న వాళ్ళు మనం యూజ్ చేసుకోవాలి. మంతెన్ గారి వీడియో, మంతెన్ గారి మీద ట్రస్ట్ ఉంది మార్కెట్లో ఆల్రెడీ. సరళ మేడం వీడియో, వాళ్ళ మీద ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు చెప్పిన వీడియోలు మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఆటోమేటిక్గా మన మీద ట్రస్ట్ పెరుగుతూ ఉంటుందండి. అండ్ అట్లాగే మన ఊరికే కంపెనీలు మారుతూ ఉంటారండి చాలామంది. లాస్ట్ మంత్ ఒక ప్రొడక్ట్ ఇస్తాడు, 6 మంత్స్ తర్వాత ఇంకొక ప్రొడక్ట్ ఇస్తాడు, తర్వాత ఇంకొక ప్రొడక్ట్ ఇస్తాడు. అంతెందుకు, అదే బంధువు ఇంటికి వచ్చేటప్పటికి ఈయన మెడిసిన్ వాడుతూ ఉంటాడు, వాళ్ళకి మాత్రం కాఫీ చెప్తా ఉంటాడు. ఇట్లాంటివి ఎక్కడ ట్రస్ట్ బిల్డ్ అవ్వండి. ట్రస్ట్ బిల్డ్ అయితే ప్రైజ్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ అని చెప్తుంది ఆవిడ. లేదని కాదు, అర్జెన్సీ క్రియేట్ చేయలేదని. నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటారు, తర్వాత చూస్తానని అంటారు, ఇప్పుడు అవసరం లేదని అంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి అది అవసరం లేదని కాదు, ప్రజెంట్ అవసరం లేదు వాళ్ళకి. మనం 15వ తారీఖున వెళ్ళాము, శాలరీ మీద బ్రతికే కుటుంబం ఉంటుంది, అందులో ఇద్దరు షుగర్ పేషెంట్లు ఉన్నారు. మనం 15వ తారీఖు వెళ్ళి 3000 ఒక్క ఉందంటే 99% పీపుల్ రిజెక్షన్ ఉంటుంది. ఎందుకంటే శాలరీస్ వస్తే కానీ కొనలేరు వాళ్ళు. బట్ అక్కడ మనం ఒక అర్జెన్సీని క్రియేట్ చేయగలిగితే, అర్జెన్సీ అంటే ప్రొడక్ట్ మీద అర్జెన్సీ కాదు, హెల్త్ మీద అర్జెన్సీని క్రియేట్ చేయాలి, ఆ డ్యామేజ్ మీద అర్జెన్సీని క్రియేట్ చేయాలి. ఇది వాడితే వాళ్ళకి వచ్చే బెనిఫిట్ మీద అర్జెన్సీని కనుక క్రియేట్ చేస్తే మార్కెట్ ఆటోమేటిక్గా రైజ్ అవుతూ ఉంటుందండి. డెడ్ అయిందని కాదు, రైట్ క్వశ్చన్స్ అడగలేదని. మార్కెట్ డెడ్ అయిపోయిందని అంటారు. సార్ మార్కెట్కి వెళ్ళాను, ఆల్రెడీ వాళ్ళు ఇంకోటి ఏదో వాడుతున్నారు అంటారు, లేదా ఇలాంటిది వాడేసి ఉన్నానని అంటారు. అంటే అక్కడ మార్కెట్ లేదా? అట్లా అనుకుంటే ఇండస్ట్రీ ఎంతమంది రిక్రూట్మెంట్ ఎందుకు చేస్తుంది? 11 లక్షల మంది పైబడి ఉన్నాం ఇప్పుడు ఆల్రెడీ. 12 సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉంది. చాలా మంది దీన్ని కెరీర్గా పెట్టుకున్నారు. నిజంగా దీనికి మార్కెట్ డెడ్ అయిపోతే కొత్త పీపుల్ ఎందుకు వస్తారు? కొత్త పీపుల్ వస్తున్నారంటే మార్కెట్ ఉందని కాదు, ఉందని అర్థం. అయితే మన ప్రజెంటేషన్లో ఎక్కడో రైట్ క్వశ్చనింగ్ లేదేమో, వాళ్ళ అడిగిన దానికి కరెక్ట్ ఆన్సర్ మనం ఇవ్వలేకపోతున్నాం మేము, లేదా మన ప్రొడక్ట్ సంబంధించిన రైట్ క్వశ్చనింగ్ వాళ్ళని అడగట్లేదేమో. ఇది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. లేదని కాదు, ఫాలో వీక్ ఉందని. ప్రోడక్ట్ మెయిన్ మార్కెటింగ్లో ఉన్న స్ట్రాటజీ, బిగ్ స్ట్రాటజీ ఎవరికైనా ఒక ఫాలోఅప్. చూడండి, మనం మంచి మూవీ చూస్తాము, మధ్యలోకి యాడ్ వస్తుంది, ఫాలోఅప్ అండి అది. బయట ఎక్కడో వెళ్తా ఉంటారు, హోర్డింగ్ మీద కంపెనీ బూస్ట్ ఉంటుంది, అది ఫాలోఅప్. అది మీరు గమనించారా? హార్లిక్స్ ఇప్పుడు వినూత్నంగా ఒక యాడ్ ఇస్తుంది, నవ్ ఆన్వర్డ్స్ 0 షుగర్ అని ఇచ్చింది. అంటే మరి ఇప్పటి వరకు షుగర్ ఉందా అందులో? తెలియదు. టుడే ఆన్వర్డ్స్ మల్టీ గ్రెయిన్స్ తోటి వచ్చిందంట, అంటే ఇప్పుడు దాకా అందులో లేవా? అంటే పెద్ద పెద్ద కంపెనీలే ఎక్కడో చోట హోర్డింగ్లు, బోర్డింగ్ రూపంలో ఫాలోఅప్లోనే ఉంటాయి. సో మనకు అటువంటి యాడ్లు ఉండవు కాబట్టి మనం డైరెక్ట్ ఫాలోఅప్లో ఉండాలి. అది మన ప్రొడక్ట్ సమాచారం పంపించాం,
ఒక వీడియో పంపించా, ఒక చిన్న ఫోన్ కాల్ చేసి హాయ్ సార్, హలో సార్ ఎట్లా ఉన్నారన్నా, లేదా వాళ్ళ హెల్త్ సమాచారం కనుక్కున్నా, ఏదో ఒక ఫాలోఅప్లో అయితే ఉండాలి. మన బిజినెస్కి సక్సెస్ మంత్ర ఫాలోఅప్లోనే ఉంటుందండి. ఆ ఫాలోఅప్ చెయ్యగలిగితే మనం నీట్గా కూల్గా మన బిజినెస్ అనేటువంటిది రన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అవుతూ ఉంటుందని నేను చాలా సార్లు పెట్టుకున్నాను ఈ బౌండరీస్. ఒకసారి దాన్ని చూద్దాం. నేను సాధిస్తున్నాను. ఇదొకసారి చూడండి. అక్కడ సేమ్ ప్లేస్‌లో చాలా సార్లు నేనున్నానండి. చాలా సార్లు ఉన్నాను. ఫస్ట్ నాకు ఇది చాలా పెద్దగా ఆపర్చునిటీ అనిపించింది. ఇదే పెద్ద ఆపర్చునిటీ అనిపించింది. కానీ ఒక చిన్న రిజెక్షన్ వచ్చింది. అక్కడ ఒక గీత వచ్చింది. దానికి దాటలేకపోయాను నేను. మళ్ళీ ఇంకొక చిన్న రిజెక్షన్ వచ్చింది. దాన్ని దాటలేకపోయాను. తర్వాత చిన్నది, తర్వాత చిన్నది. అట్లాగే ఇక్కడ కూడా ఫస్ట్‌లో ఇంట్లో ఎవరు ఒప్పుకోరు. ఫ్రెండ్స్ ఒప్పుకోరు. బంధువులు ఒప్పుకోరు. అసలెవ్వరు ఒప్పుకోరు. వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక రిజెక్షన్ ఉంటానే ఉంటుంది. మరలా మనం అటువైపు చూస్తే ఒకటండి. కానీ మనకి తెలియని విషయం ఏంటంటే, మనం నెక్స్ట్ టైమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఆ వ్యక్తి ఇంకో కంపెనీ ప్రొడక్ట్ వాడుతానే ఉంటాడు. ఎప్పుడైతే మనం రిజెక్షన్ అర్రెర్రెర్రే! నేను మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తే బాగున్నాననుకుంటాం. అంతెందుకు మన ఫ్రెండ్‌కి చెప్తాం మనం. 2 టైమ్స్ చెప్తాం. రిజెక్షన్స్ వస్తాయి. 6 నెలల తర్వాత ఫ్రెండ్ వేరే చోట లాగిన్ అయ్యి ఉంటాడు. అయ్యో! నేను ప్రయత్నించుంటే బాగుండనిపిస్తుంది. సో, రిజెక్షన్స్ వస్తాయండి. అడ్డుగీతలొస్తాయి. దాన్ని దాటడమే లైఫ్. మార్కెటింగ్‌లో కూడా అంతే. వెళ్ళగానే ప్రొడక్ట్ ఎవ్వరు కొనరండి. నేను దీన్ని చాలా సార్లు ఫేస్ చేసిన తర్వాత నాకర్థమైంది. ఇక్కడ మొహమాటాన్ని, అడ్డుకట్టల్ని దాటి వెళ్ళాలని. దాటిన తర్వాత అర్థమైంది చాలా ప్రపంచం ఉందని. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఈ టీమ్ అంతా. సో, ఒకవేళ మీకెలాంటి రిజెక్షన్స్ వస్తే ఎగైన్ మరలా రీట్రై చేయడమే, ఫాలో అప్ చేయడమే, మరలా వివరించడం. ఒకవేళ మన వల్ల అవ్వట్లేదనుకోండి, మీ దగ్గరున్న సీనియర్ సపోర్ట్ తీసుకోండి, ముందుకు వెళ్ళండి. అట్లా వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఈ చిన్న బౌండరీని దాటి పెద్ద ప్రపంచంలోకొస్తాము. ఆ పెద్ద ప్రపంచము 2030 నాటికి 1,00,00,000,00,000 బిజినెస్ చేయబోతుంది. దాంట్లో మనం ఉండాలి అంటే, ఈ చిన్న చిన్న వాటిని దాటుకుంటూ వెళ్తే వండర్‌ఫుల్ సక్సెస్ మనకుంటుందండి. సార్ పర్సనల్ బ్రాండింగ్‌ది చెప్పాలా సార్? ఇది ఒకటి ఈ మధ్యలో చిన్నది. నువ్వు ఇందాక మంతెన గారు వాళ్ళు ఎలా ట్రస్ట్ని బిల్డ్ చేసుకుంటున్నారు అనేది, ఇది కూడా మనం యాడ్ చేద్దాం. ఇతను చెప్తున్నటువంటిది ఇప్పుడు ఎవరో ఇప్పుడేం మాకేం వద్దు అనగానే మనం నువ్వు అన్నట్టుగా చీమ ఆగిపోయినట్టు ఆగిపోతూ ఉంటాం. కానీ ఏదో ఒక రోజు వాళ్ళకి మళ్ళీ హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. నాకు ఇప్పుడు షుగర్ అటాక్ అయింది, నాకు థైరాయిడ్ అటాక్ అయింది, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. అందుకని మనం ఎప్పుడు వెల్నెస్ దగ్గర కూర్చోవడమే మంచిది. మనకి ఇప్పుడు సేల్ అయినా అవ్వకపోయినా కంపెనీ ఏముంటుంది, నెలకు ఒక్క ప్రోడక్ట్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోండి చాలు అంటుంది కదా. మీ ఐడి ఉంటుంది, నెలకు ఒక్క ప్రోడక్ట్. మీరు లక్షలు పెట్టుబడులు ఏం అవసరం లేదు. కాబట్టి ఆ ఆపర్చునిటీ ఉపయోగించుకోవాలి. ఎవరికైనా ఇది అవసరమే. చూడండి, సెలబ్రిటీలే ఎంతమంది అభిమానులు ఉన్నారో సెలబ్రిటీలకి. మరి వాళ్ళు ఎక్కడన్నా అడ్వర్టైజ్మెంట్ చూసినారా? మరి ఇన్ని 100 కోట్లు సంపాదించుకుంటా ఉంటారు కదా, ఇన్ని పొరపాట్లు అడ్వర్టైజ్మెంట్ చేయిస్తారు, జనం తోయిస్తారు. ఒక చిన్నదే ఆడ జూబిలీస్ లో ఒకటి 10 కోట్లు ఏంటో నువ్వుల లడ్డు మంచిది, జొన్న రొట్టి తినండి, సీతాఫలంకాయ మంచిది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మ్యాంగో తినండి, కూల్ డ్రింక్స్ కాదు అంటే వీళ్ళు ఏమంటే ప్రాబ్లం కూల్ డ్రింక్ ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు. తమాష ఏమంటే ఇన్ఫర్మేషన్ అందరి దగ్గర పెద్ద పెద్ద చెప్పిన మంచి ఏమో కరెక్ట్ ఏమో కూల్ డ్రింక్ అంటే కూల్ చేస్తుందేమో అంత అవుతా ఉంటుంది. చదువుకోండి వాళ్ళందరూ. దాంట్లో ఉండేది CO2 గ్యాస్ రా, మనం బయటకు వదిలేసిన గ్యాస్ నింపుతా ఉన్నారు. అసిడిక్ గా ఉంది నేచర్, నీ బాడీ ఆల్కలైన్ గా ఉంది, అది అయితే సస్తా ఉన్నారు. నీ బాడీ కెమిస్ట్రీ మారిపోతుంది రా, కిడ్నీలో స్టోన్లు వచ్చాయని అన్నది కారణం రా, అది మీ అందరికి తెలుసు కదా. మరి మీకు ఎందుకు చెప్పాలి? ఎవరైనా సెలబ్రిటీ కూడా మీ బుర్రే మీకు చెప్పడం లే, మీకు చెప్తా ఉంటే నెగ్లెక్ట్ చేస్తా ఉంటారు. మరి ఎవరు చెప్తే ఎట్టింటారు మీరు? మీ అంతా మీరే మారితే తప్ప ఈ సిస్టమ్ మారు, ఎవరు చెప్పినా మారు. ఈ అవగాహన ప్రజలందరికీ అవసరమే. ఎందుకంటే ఏ సెలబ్రిటీ చెప్పరు, ఏ షాపుల్లో పెట్టరు. మనమే తెలుసుకోవాలి మన యాంటీ ఆక్సిడెంట్స్ గురించి కానీ, లేకపోతే ఇంకోటి. కాఫీకి లివర్కి ఏం సంబంధం? మీరు డైలీ బ్లాక్ చూడండి, కాఫీ గురించి, కాఫీ మనకు ఆరోగ్యాన్ని ఇస్తుందా అనేటువంటి పాయింట్
ఈ అవగాహన చాలా మందికి కూడా తెలియదు అసలు. మనది ఆయుర్వేదిక్ కాఫీ అనేది. మనం ఆఖరికి కాఫీ తాగుతున్న వాళ్ళకి కూడా కాఫీ గురించి తెలియదు అంటే నమ్మండి. అవగాహన మాత్రం చేయట్లేదు. లివర్కి ఏం సంబంధం? మీరు డైలీ బ్లాక్ కాఫీ తాగితే ఏమవుతుంది అంటే లివర్ సెల్స్లో ఫ్యాట్ అక్యుమిలేషన్ అనేది తక్కువ అవుతుంది. దీంతో పాటు లివర్ క్యాన్సర్ రిస్క్ అనేది తక్కువ అవుతుంది. అండ్ ఫ్యాటీ లివర్ రిస్క్ అనేది కూడా తక్కువ అవుతుంది అనమాట. అండ్ ఇదే కాకుండా అల్జైమర్స్ రిస్క్ కూడా తక్కువ అవుతుంది. అందుకే కాఫీని బెస్ట్ బెవరేజ్ ఇన్ ద వరల్డ్ అని అంటారు. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బ్లాక్ కాఫీలో మీరు మిల్క్ యాడ్ చేయొచ్చు, షుగర్ యాడ్ చేయొచ్చు. అది ఎలా ఉందో అలా తాగాలి. అండ్ డైలీ 2 to 3 కప్స్ తాగితేనే ఈ బెనిఫిట్స్ వస్తాయి అనమాట. అండ్ దీంతో పాటు కాఫీలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. దీనివల్ల మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది కూడా తక్కువ అవుతుంది. సో కాఫీ తాగడం స్టార్ట్ చేయండి. ఇది చూడండి ఇప్పుడు టెక్నాలజీ ఎంత. అదే బ్లాక్ కాఫీలో ఇంకా మనం దానికి సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్స్ 2 ఉన్నాయి, యాడ్ చేస్తున్నాం మనం. లివర్కి ఏం సంబంధం? మీరు డైలీ బ్లాక్ లివర్ని డీటాక్సిఫై చేయడానికి కాఫీ తాగితే ఏమవుతుంది అంటే లివర్ సెల్స్లో ఫ్యాట్ అక్యుమిలేషన్ అనేది తక్కువ అవుతుంది. దీంతో పాటు లివర్ క్యాన్సర్ రిస్క్ అనేది తక్కువ అవుతుంది. అండ్ ఫ్యాటీ లివర్ రిస్క్ అనేది కూడా తక్కువ అవుతుంది అనమాట. అండ్ ఇదే కాకుండా అల్జైమర్స్ రిస్క్ కూడా తక్కువ అవుతుంది. ఫ్యాటీ లివర్ ఇప్పుడు సమస్యనా కోటం? ఫ్యాటీ లివర్ అనేది చాలా పెద్ద సమస్య. అంటే కేవలం మందు తాగేట వాళ్ళకే కాదు, ఎవరికైనా కానీ లివర్ ఎవరికైనా. సమస్య ఉంది. ఓకే, అట్ సేమ్ టైం అల్జీమర్స్ అంటే ఏంటి అది చెప్తూ కంటిన్యూ చేయి. ఇది మర్చిపోతే మనకి మతి మర్చిపో. ఇది కామన్గా అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ సెట్లో పెట్టాను మర్చిపోయాను, ఇది కామనే కదా అనుకుంటారు. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మన బాడీలో గ్లూకోజ్ ఎక్కువ అయిపోవడం వల్ల, బ్రెయిన్ లోపల లేట్ అవ్వడం వల్ల అల్జీమర్స్ వ్యాధి అంటే నరాల వ్యవస్థ దెబ్బతిని అల్జీమర్స్ వస్తుంది. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. అప్పటికే చాలా డ్యామేజ్ అయిన తర్వాత బయటపడే ఒక చిన్నది అనుకుంటున్నారు కానీ చాలా పెద్దది అల్జీమర్స్. చాలా మందికి 40% 40 years తర్వాత కామన్ అయిపోయింది అల్జీమర్స్ అనేది. ఓకే, సో మన దాంట్లో ఉన్న ముఖ్య ప్రిఫరెన్స్ అనేది దాని గురించి అవగాహన చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవునా? సో నువ్వు మార్కెట్లో బోల్డ్ అండ్ ప్రోడక్ట్లు చూస్తుంటావు కదా, బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్స్. దానికి ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈ కాఫీ అండ్ పల్స్కి తేడా ఏంటి? న్యూట్రాస్యూటికల్స్ అంటే యాక్చువల్గా హెల్త్ రిలేటెడ్ మాట్లాడుకుంటే కనుక మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్కి మన దానికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మనకు ప్రత్యేకమైన కేటగిరీ అంటే 21st century మెడిసిన్ కనుక కాబట్టి న్యూట్రాస్యూటికల్ గ్రేడ్లో మన ప్రొడక్ట్ ఉండొచ్చు. అంటే ఇండియా ఆయుర్వేదానికి పుట్టినిల్లే, కానీ అడ్వాన్స్డ్ ఆయుర్వేదాలు అది కూడా న్యూట్రాస్యూటికల్ రూపంలో మన ప్రొడక్ట్ ఉంటుంది. చాలా ప్రత్యేకమైనది. మిగిలిన వాటితో మనం పోల్చలేమండి, ఎందుకంటే మనకి ప్రత్యేకమైన R&D ఉంది, రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే దీనికి మెయిన్ పేటెంట్స్ ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు నిన్న ఒక పేటెంట్ గురించి విన్నాను సార్. పేటెంట్ గురించి ఏమంటున్నారంటే ఒక పాడ్కాస్ట్లో జనరిక్ పేటెంట్కి ఏంటంటే డిఫరెన్స్ అని అడిగారు. సో పేటెంట్ అంటే ఏదైనా ఒక కంపెనీ తనే సొంతంగా రీసెర్చ్ చేసి కనుగొన్న ఫార్ములాని పేటెంట్ హక్కు తీసుకుని 5 నుంచి 15 సంవత్సరాలకి తీసుకుంటారు. ఈ టర్మ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మార్కెట్లో ఒక ఫార్ములాను వదిలేస్తారు. అప్పుడు ఇదే ఫార్ములాతో వేరే ప్రొడక్ట్లు వస్తాయి అని అన్నారు. అంటూనే మిగిలిన కంపెనీలన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న పదార్థాలతో ఫార్ములాని ఇదే ఫార్ములా తయారు చేస్తాయి తప్ప ఏదైతే పేటెంట్ కంపెనీ ఉందో వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తారని ఉంటారు. అందుకని మన ఐపాల్స్లో ఒక రాశారు స్టార్టింగ్ లో, ఫ్యూచర్లో ఎప్పుడైనా ఐపాల్స్లో వస్తే ఇలాంటి ప్రొడక్ట్ వస్తే ఆ ప్రొడక్ట్లన్నిటికీ ఐపాల్స్ ఒక నమూనాగా ఉంటుందని రాశారు సార్. అందులో అది ఉంది దానిలో. అందుకని మన కంపెనీ పేటెంట్ ఎవరికి ఇవ్వట్లేదు, ఇల్లేట్ ఇంకా పేటెంట్ హక్కుల్లోనే మనం ఉన్నాం. దానివల్ల వేరే క్వాలిటీ పెరుగుతుంది. మన స్లిమ్కి FB3 ఫార్ములా, ఫ్యాట్ బర్నింగ్ ఫార్ములా ఏదైతే ఉందో అది అమెరికా పేటెంటెడ్. అంటే ఆ ఫార్ములాని తీసుకొని వాడడం వల్ల ఏ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో ఓకే వాటిని రుజువు చేస్తేనే వచ్చేటువంటిది పేటెంట్. ఓకే, ఆ ఫార్ములా పర్ఫెక్ట్గా ఈ ఫార్ములా ఇప్పుడు పల్స్ హార్ట్కి చాలా ప్లస్ అవుతుంది, HDL పెంచుతుంది, హార్ట్ని దాని యొక్క ఏదైతే ఉందో దాని యొక్క ప్రతిచర్యలు ఉంటాయో అవి చాలా యాక్టివ్గా ఉండేలాగా చూసుకుంటుంది, కండరాలని యాక్టివ్గా ఉండేలాగా చూసుకుంటుంది. ఓకే, ఎందుకంటే చక్కెర ఎక్కువైపోయి టాక్సిన్స్ ఎక్కువైపోయి దాని యొక్క కదలికలు చాలా నెమ్మదిస్తాయి, ప్రెజర్ ఎక్కువగా తీసుకుంటుంది, అది బీపీ ఎక్కువైపోతుంటుంది.
అలాంటివన్నీ కూడా హార్ట్కి చాలా యాక్టివ్గా ఉండడానికి పల్స్ పనిచేస్తుంది. అందుకని దాని మీద హార్ట్ సింబల్ ఉంటుంది పల్స్ది. సో ఈ పల్స్ ఫార్ములాకి హార్ట్కి మేలు చేస్తుంది అని అంటే దాన్ని రుజువు చేస్తేనే వచ్చేదే పేటెంట్. అందుకని ఆ ఫార్ములా అంత ఇంపార్టెంట్. ఎవరు కూడా ఈ ఫార్ములాని కాపీ చేయొద్దు అని. పేటెంట్ అంటే చాలా ప్రొవిజనల్ పేటెంట్స్ అంటే దాని వెనక చాలా సైన్స్ ఉంటుంది. ఓకే, వీఆర్ లక్కీ, అందుకని మన చేతిలో చాలా మంచి ప్రోడక్ట్ ఉంది. కానీ వస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటి, ఈ ప్రోడక్ట్ గురించి వివరంగా వాళ్ళకి తెలియజేయకపోవడమే. అందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ని జస్ట్ అమ్మేశాము, ఎస్ వీఆర్ కంప్లీటెడ్ అవర్ స్టార్ అని అక్కడి వరకే ఆగుతున్నారు, కానీ దాన్ని ఇంకొంచెం డెప్త్గా అనేది వెళ్ళట్లేదు. ఓకే, సో ఈరోజు ఇంతవరకు చాలు మనకి. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ ఇంపార్టెన్స్, కానీ మన దగ్గర ఉన్నటువంటి ఛాన్స్, ఒక గొప్ప ఛాన్స్ ఉంది అనేది మనం ఈరోజు తీసుకోవాల్సిన పాయింట్. ఓకేనా, ఇది అయితే దీన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ అవగాహన అనేదే చాలా చాలా ముఖ్యమైనటువంటిది, అవగాహన చేసుకోవడానికి. భోగసరి ఈ చెప్పిన పాయింట్స్ని ఆఖరికి యూనియన్ మినిస్టర్ గారు ఏం చెప్పారో దాన్ని కూడా ఒకసారి గుర్తు చేయండి ఫైనల్గా. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పిన దాంట్లో హెల్త్ అని వెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఏ డైరెక్ట్ సెల్లింగ్ వాళ్ళు చెప్తున్నా కానీ ఈ రెండే మెయిన్ దగ్గర. ఆరోగ్యం అనేది ఫస్ట్ తీసుకున్న తర్వాత దాని ఆదాయం తీసుకోవాలి, ఇది ఇంపార్టెంట్ సార్. అండి ఈ రెండు ఉన్నాయి. ఇంకోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి స్టాండ్ కూడా అదే. మనకు గతంలో కన్జ్యూమర్ ప్రొటెక్ట్ అనే యాక్ట్ రాకముందు, అంటే 2019 ముందు మన దేశంలో డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా నామమాత్రంగా ఉంటుంది. అంత రెస్పెక్ట్ లేదు. అప్పుడు మార్కెట్ అంతా 2000 నుంచి 3000 కోట్ల మార్కెట్ ఉంది. 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం, పెద్ద దేశం. అదే 30 కోట్ల జనాభా ఉన్నటువంటి అమెరికాలో 1,00,000 కోట్ల బిజినెస్. ఎంత డిఫరెంట్ ఉంది. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని మన వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత, ఈ ప్రొడక్షన్ తెచ్చిన తర్వాత 2019 వరకు మన దగ్గర భారతదేశంలో, ఇందాక సార్ వచ్చిన స్లైడ్, అది 25,000 నుంచి దాదాపు 30,000 కోట్లకు పైబాకింది డైరెక్ట్ సెల్లింగ్. 2-3 వేలు ఉన్నటువంటిది 20,000 నుంచి 30,000 కోట్లకు బిజినెస్ టర్నోవర్కి వెళ్ళిపోయింది మన ఇండియాలో ప్రొడక్షన్ వచ్చిన తర్వాత. వాళ్ళ లక్ష్యం ఏంటంటే 2016 వరకు, అంటే ఇంకా ముందు వచ్చేటువంటి 2026-30 వరకు 1,00,000 కోట్ల టర్నోవర్ వెళ్ళిపోవాలని పని పెట్టుకున్నారు సార్ లక్ష్యం భారతదేశంలో. మన మినిస్టర్ గారు చెప్పినటువంటిది ఏంటంటే అది అసాధ్యం, పెద్దగా ఈజీ అంటుంది. అది 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో 1,00,000 కోట్లకి తీసుకుపోవడం పెద్ద సమస్య కాదు. అది దాని మీద దృష్టి సారించామని చెప్తున్నాయి. అంటే గవర్నమెంటే ఒక లక్ష్యం పెట్టుకుంది మన భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ని 1,00,000 కోట్ల బిజినెస్ తీసుకెళ్ళాలని చెప్పిన ఒక లక్ష్యం పెట్టుకుందంటే మనం చూడండి ఎంత ఫ్యూచర్. అందులో మనది ఏంటంటే వెల్నెస్ ఇండస్ట్రీ 100%. ఇది బెస్ట్ ఫ్యూచర్. చాలా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది గవర్నమెంట్కి. ఇది ఎందుకంటే ఉపాధి ఉంది ఇందులో, ప్లస్ గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ రూపంగా గవర్నమెంట్కి ఒక అంటే ఏమంటారు దాన్ని, ఒక సపోర్టింగ్గా ఉంటుంది. ఇది ట్యాక్స్ రూపాయలు జిఎస్టీ రూపంగా వస్తుంది మనకి, అన్ని రకాల ఉపాధి. మళ్ళీ తర్వాత అది పెట్టినటువంటి 5 లక్షలు అవుతుంది. అంత ముందు చెప్పిన ఒకసారి డిజిటల్ ఇండియా, మేక్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఉమెన్ ఎంపవర్మెంట్, అవన్నీ ఇందులో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో భాగాలు ఉన్నాయి. ఏమో సార్ చెప్పినట్టు చిన్న వీడియోలో చాలా బాగుంది. మనం స్టార్ట్ అయినటువంటి వాళ్ళము, మనం ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే కస్టమర్ మనం క్రియేట్ చేసుకుని మన పనికిరా. ఆ కస్టమర్ క్రియేట్ చేసుకునే క్రమంలో వాళ్ళు చెప్పగా నో అనగానే మనం అందరం వదిలిపెట్టు కాకుండా మనం చెక్ చేసుకోవాలి. సెల్ఫ్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ వాళ్ళ కరెక్ట్ వాళ్ళకి మనము మన దగ్గర రైట్ ప్రొడక్ట్స్ ఉన్నాయా లేదా అనే క్లారిటీ ముందు మనం తీసుకోవాలి. ఈ రిజెక్షన్స్, ఈ అవగాహన అనేది ముందు నాకు ఫేస్ అయిందే నా కస్టమర్కి కూడా ఫేస్ అవుతుంది కదా అని అతనికి కూడా ఆ అవేర్నెస్ అనేది, అందుకే ప్రైమరీ అవేర్నెస్ అవసరం అని చెప్పేది. మనం ఏమనుకుంటామంటే కేవలం కొనే ముందే మనకి ప్రైమరీ అవేర్నెస్ అవసరమేమని అనుకుంటాం. కొన్న తర్వాత అసలు అవసరం ఉంటుంది, వాళ్ళకి వివరంగా చెప్పాలి. ఓకే సార్.
ఓకే, థ్యాంక్ యూ అందరికీ. ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా సార్ చెప్పేవి? మార్నింగ్ కూడా డిస్కస్ చేసాం సార్. కస్టమర్ ఓనర్ అంటే ప్రైజ్ అడ్డం రాదు ఇక్కడ మనకు. ప్రోడక్ట్ వేస్ట్ అని కాదు, వండర్ఫుల్ ప్రోడక్ట్ మాది, కానీ మనకు కనెక్ట్ చేయడం లేదు. వాళ్ళ కరెక్ట్ వాళ్ళు ఏంటి గుర్తించలేదు. మనం అనేటువంటి క్వశ్చన్స్ అడగకపోవడం అనేది. క్వశ్చన్స్ ఇదే మీకు ఫస్ట్ నాకు ఇవి తెలుసు అని అంటే యాంటీ ఆక్సిడెంట్స్ గురించి తెలుసా, టాక్సిన్స్ గురించి తెలుసా, డీటాక్సిఫికేషన్ గురించి తెలుసా, ఎక్సెస్ గ్లూకోజ్ అనేది బీపీకి కారణమవుతుందని తెలుసా అసలు మీకు? ఎక్సెస్ గ్లూకోజ్ మీ థైరాయిడ్కి కారణమవుతుందని, మీ పర్సనల్ ప్రాబ్లమ్స్కి కారణమవుతుందని ఇది తెలుసా అంటే ఇవన్నీ ఏం తెలియదు. ఈ క్వశ్చన్స్ ద్వారానే నువ్వు రీచ్ చేయాలి, మనం రీచ్ చేయాల్సినటువంటిది. ఓకే, అందరికి కాన్సన్ట్రేషన్ వింటున్నారా? ఎక్కువ మంది వీడియో ఆఫ్లో ఉన్నారు, వినండి, ఆయన రియాక్షన్స్ ఇస్తూ ఉండండి. ఓకే, సో క్వశ్చన్ ద్వారానే వాళ్ళని రీచ్ అవ్వాలి. ఇంట్లో ఉండాల్సినటువంటి కాఫీ, బ్రూ కాఫీలు ఇవి కాదు, మన ఐ కాఫీ ఉండాలి. ఎందుకు ఐ కాఫీ ఉండాలి? మికినాప్రోరెన్స్ అంటే ఏంటి, సాల్సిటాల్ అంటే ఏంటి, ఇది దీని గురించి అందరికీ తెలుసు కదా. న్యూట్రాసిల్ తెలియదు న్యూట్రాసిల్. డియర్ వివైటీస్, మై డియర్ పార్ట్నర్స్, మీరు తప్పనిసరిగా మే 31 ప్రోగ్రామ్ ఉపయోగించుకోండి. సరే, డిజిటల్గా ఎంత విన్నా కూడా మీరు కంపెనీ కావచ్చు, లేకపోతే ఇన్కమ్ ప్లాన్స్, మనం 3 monthsలో టార్గెట్ని ఎట్లా మీరు రీచ్ అవ్వాలి, నెక్స్ట్ ర్యాంక్ ఎలా చేరుకోవాలి, అన్నీ కూడా అక్కడ చెప్పబడతాయి. తప్పనిసరిగా అందరూ మే 31 రీచ్ రండి అక్కడికి, రాజమండ్రికి. మంచి అవగాహన సార్. సో వాళ్ళకి అంటే బహుశా అర్జెన్సీ లేదేమో, అందుకనే ఇన్కమ్ అర్జెన్సీ లేదేమో వాళ్ళకి, అందుకని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని వాళ్ళు వద్దు కాదు లేదు అన్నంత మాత్రాన మనమే మిస్టేక్ ఏమో, మనమే రాంగ్ బిజినెస్లో ఉన్నామేమో అనుకోకూడదు అట్లా. సో అలా అనుకునే ఛాన్స్ కూడా ఉంది, అవునా? ఇంకా మార్నింగ్ ఏ పాయింట్స్ రాసుకున్నారు సార్? ఇంకా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం ఒకటి, నమ్మకాన్ని మనం ఇవ్వలేకపోవడం, ఆ హెల్త్ మీద అర్జెన్సీ క్రియేట్ చేయలేకపోవడం వల్ల కూడా. హెల్త్కి సంబంధించి ఇంత ఉంది అని వాళ్ళకి ఎంత ప్రమాదంలో ఉన్నాం మనం కనిపించకుండా మనం ఎంత కీల్ చేస్తున్నాం అని చెప్పని ఆ విషయం కరెక్ట్. మనం అంటే ఇదేనా సార్ మీ ఉద్దేశం, మీ మనసులో ఉన్నది? ఇప్పుడు చూడండి, భారతదేశం ఒక పెద్ద స్కామ్ లో ఇరుక్కుంది. దాని పేరే 3D స్కామ్. ఈ 3D అంటే ఏంటో తెలుసుకోండి. D అంటే ఫస్ట్ స్టెప్ డయాగ్నోసిస్, సెకండ్ స్టెప్ మనం వీటి చుట్టే తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఇంకొక వైరస్ లేవో ఒక్కొక్కరు చాలా పేర్లు ఉన్నారు ఈ మధ్యనే. కాకపోతే మన హైదరాబాద్ వరకు, తెలుగు స్టేట్స్ వరకు ఇంకా రాలేదు ఏం, కానీ ఎక్కడో ఒక దగ్గర వైరస్లు పుడుతూనే ఉన్నాయి, అటాక్ చేస్తూనే ఉన్నాయి. నింబో వైరస్ అని, ఇంకోటి ఇట్లా ఏ వైరస్లు అయినా సరే వస్తున్నప్పుడు మనం మెడిసిన్స్ బాగా వాడుతున్నామంటే మనం ఏమనుకుంటామంటే వాడితే అయిపోతుందేమో అనుకుంటాం, కానీ మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ని మొత్తం మనం జీరో చేసేస్తున్నాం. చాలా డేంజర్. డయాగ్నోస్ అయిన డిసీజ్ అండ్ థర్డ్ స్టెప్ ఆ డిసీజ్ ని మేనేజ్ చేయడానికి కావాల్సిన డ్రగ్. ఇంగ్లీష్ మెడిసిన్ ఈ 3D ట్రాప్ లో ప్రతి మనిషి ఉండాలని కోరుకుంటుంది, కేవలం వాళ్ళ లాభాల కోసం. డ్రగ్స్ వల్ల మన రోగం ఎప్పటికీ తగ్గదు, కేవలం లక్షణాలు మాత్రమే కంట్రోల్ చేస్తారు, అంతే. అనారోగ్యాన్ని చంపడము ఆరోగ్యం పెంచడం ద్వారా చేయాలి. ఓకేనా? ఈ పాయింట్ కనెక్ట్ చేయాలి శాంతి మేడం అసలు చెప్పాల్సినటువంటిది. మెడిసిన్స్ వాడడం వల్ల అనారోగ్యం కొంచెం తగ్గినట్టు కనబడుతుంటుంది, కానీ అది అనారోగ్యం తగ్గినంత మాత్రాన ఆరోగ్యం పెరిగినట్టు కాదు. నోట్ దిస్ పాయింట్. ఆరోగ్యం పెరిగినట్టు కాదు, ఆరోగ్యం పెరగడం ద్వారా అనారోగ్యం తగ్గితే అది మంచి. అటు మీ రోగం పెరిగిపోవడము, అలాగే దాని సైడ్ ఎఫెక్ట్స్ యాడ్ అవ్వడం వల్ల మీకు ఇంకా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. 90% అనారోగ్యాలు రావడానికి కారణం డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూన్ సిస్టమ్. ఆరోగ్య వ్యవస్థ పునాది దశలోనే మనందరం సెల్ఫ్ హెల్త్ కేర్ నేర్చుకొని వీటిని ఎలా మెయింటైన్ చేయాలో నేర్చుకుంటే 90% అనారోగ్యాలు మనకు రావు. గుర్తుంచుకోండి, ఆరోగ్యం తగ్గితేనే అనారోగ్యం వస్తుంది, ఆరోగ్యాన్ని పెంచితే అనారోగ్యం పెరగదు, ఆరోగ్యాన్ని ఇంకా పెంచుకుంటే అనారోగ్యం ఉండదు. కానీ కేవలం అనారోగ్యాన్ని మేనేజ్ చేయడమే, అది కూడా విషపూరితమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న డ్రగ్స్ తో మేనేజ్ చేయడం, దానికంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. సో మన ప్రాచీనమైన ట్రెడిషనల్ మెడిసిన్స్ అంటే ఆయుర్వేద, సిద్ధ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అలాగే దాన్ని సైంటిఫిక్ గా డెవలప్ చేస్తే దాన్ని ఫంక్షనల్ మెడిసిన్ అంటారు. ఇది ఇప్పుడు కరెక్ట్గా మన యొక్క R&D
బయోయాక్టివ్స్ జపాన్ గురించి అర్థం కావాలంటే పర్ఫెక్ట్ వీడియో ఇది. మీరు ఎంత మీ దగ్గర పెట్టుకుంటే అంత మంచిది. దీన్ని మోడీ గారి దగ్గర నుంచి విన్నాను నేను. మన ట్రెడిషనల్ మెడిసిన్కి టెక్నాలజీ యాడ్ కావాలి అనేది చాలా రోజుల క్రితం, సంవత్సరాల క్రితం విన్నాను. అది ఇతను ఇప్పుడు అది చెప్తున్నాడు. ట్రెడిషనల్ మెడిసిన్కి మోడర్న్ టెక్నాలజీని యాడ్ చేసి వచ్చిందే ఫంక్షనల్ మెడిసిన్, నానో టెక్నాలజీ. అంటే మొన్నటి వరకు ఆయుర్వేదం అని అంటే అది స్టార్టింగ్లో మనకి హెల్ప్ అవుతుంది కానీ వ్యాధి ముదిరిపోయిన తర్వాత హెల్ప్ అవ్వదు అనేది ఉంటుండే బ్రాండ్ దేని మీద, ఆయుర్వేదం మీద. ఆ యొక్క త్రిఫల చూర్ణము ఏదో స్టార్టింగ్లో కఫం తగ్గించడానికి ఉపయోగపడుతుంది కానీ తీవ్రతరం అయిపోయిన తర్వాత ఉపయోగపడదు అనేది ఉంటుండే కోటం. కానీ ఇప్పుడు అదే ఆయుర్వేదాన్ని ఇప్పుడు డాక్టర్తో కూడా మొండి వ్యాధుల్ని కూడా డాక్టర్ వల్ల కాని వాటిని కూడా మన పల్స్ క్లియర్ చేస్తున్నంటే గ్రేటే కదా. లవణ్య గారు అంతేనా? అవి మనకి విదితమే, మనకు వింటూనే ఉన్నాం. సో అది బెస్ట్ టెక్నాలజీ. ఇది అర్థం అవ్వడానికి కొంత టైం పడుతుంది కానీ మన వివైటీస్ని నేను కోరుకునేది ఒకటి, మీ అవేర్నెస్సే మీ ఆదాయము, మీ అవగాహన మీ ఆదాయము. ఇక్కడ పెట్టుబడి ఏదీ లేదు. నెల మొత్తంలో ఒక్క ప్రోడక్ట్ మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నా సరిపోతుంది. కానీ మీరు కొంచెం శ్రద్ధ పెడితే ఆ ఒక్క ప్రోడక్టే కంపెనీ నుంచి ఫ్రీగా పొందొచ్చు. డిజీ రాక్ స్టార్ అవ్వడానికి ట్రై చేస్తే మీ స్కిల్స్ డెవలప్ అవుతాయి. డిజీ రాక్ స్టార్ అవ్వాలంటే డిజిటల్ స్కిల్స్ని పెంచుకోవాలి. జస్ట్ ఏం లేదు, మీ యొక్క జూమ్ని, వాట్సాప్ని సరిగ్గా ఉపయోగించుకోండి, సరిపోతుంది. సరేనా? ఈరోజు మనం ఈ యొక్క దాంతో క్లోజ్ చేద్దాము. మళ్ళీ సోమ, మంగళ, బుధ ఈ యొక్క ఫ్రీడమ్ స్టెప్స్ని ఇది ఒక ఎడ్యుకేషన్గా తీసుకోండి. కొన్ని పాయింట్స్ ఏమైనా ఉంటే రాసి పెట్టుకోండి. సరేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఎగ్జిక్యూటివ్స్కి, మన వివేటీస్కి అందరికీ థ్యాంక్ యూ.